హాయ్, వెల్కమ్ టు స్వాస్థ్య బ్లాగ్స్. ఈరోజు మనం కర్నూలులో ఉన్న కాశ్మీర్ని చూద్దాం రండి. ఏంటి కర్నూలులో కాశ్మీర్ ఎక్కడుందని అనుకుంటున్నారా? అదేనండి, కర్నూలులో కాశ్మీర్ బ్యాక్గ్రౌండ్ తోటి ఎగ్జిబిషన్ పెట్టారు. అది చూడడానికి వెళ్దామని చెప్తున్నాం అనమాట. మొన్న సండే మేము ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఒకసారి మాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోండి. ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వకముందు ఎంట్రన్స్కి బోత్ సైడ్స్ ఇట్లా సీనరీస్ లాగా పెట్టారండి. మనకంతా కూడా స్నో థీమ్తో తీసుకున్నారు కాబట్టి అంతా స్నో బ్యాక్గ్రౌండ్ తోటి చాలా చాలా బాగా పెట్టేశారనమాట. అందరు చాలా ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు అక్కడ. ఇవన్నీ సీనరీస్ ఇవన్నీ పెట్టినందుకు ఏమో ప్రతిసారి మనకి టికెట్ వచ్చి 10 or 20 రూపీస్ ఉంటుంది. ఈసారి మనకి టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ ఈచ్ పెట్టారండి. ప్రతి పిల్లలకి కూడా 50 రూపీస్ పెట్టారు. సో కానీ ఆ వర్త్ అనిపించింది మనకి. ఇది ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి సైడ్కి ఇట్లాగా ఒక గార్డెన్ లాగా పెట్టేశారండి. కానీ ఈసారి మాత్రం ఫోటో సెషన్కి చాలా చాలా బాగుంది. ఫోటో సెషన్ బాగా ఇష్టపడే వాళ్ళు బాగా ఎంజాయ్ అవుతారు ఈసారి థీమ్కి. ఎందుకంటే ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత మనకి కాశ్మీర్కి ఫేమస్ ఏంటి, యాపిల్ చెట్లు అనమాట. సో ఆ యాపిల్ ట్రీస్ అన్నీ కూడా అట్లా పెట్టేసి మనకి మంచిగా ఒక గార్డెన్ ఫీల్ ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది చూడండి. యాపిల్స్ కూడా కింద ఇట్లా పడినట్టు చాలా రియలిస్టిక్గా పెట్టారు. ఫోటో సెషన్ మాత్రం చాలామంది అస్సలు ఫోటో సెషన్కి ఖాళీ లేదనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా దిగుతూనే ఉన్నారు ఫొటోస్. మంచిగా అట్లా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం మా పాప మేము. తర్వాత అట్లా అన్నీ కూడా అలా గార్డెన్ థీము గ్రీనరీగా అట్లా పెట్టేశారు. అట్లా కాకుండా మనకి కాశ్మీర్లో హౌసెస్ ఎట్లా ఉంటాయంటే ఒక ఆ స్నో అది ఇది అవ్వడానికి ఒక దీంతో కడతారన్నమాట, ఒక పిరమిడ్ షేప్లో. సో ఆ దాని నిమిత్తం ఇక్కడ కూడా ఆ హౌసెస్ అనేవి ఇట్లా పిరమిడ్ షేప్లో కొన్ని హౌసెస్ ఇచ్చేశారు. దాని దగ్గర కూడా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అదే చెప్పాను కదండి, 50 రూపీస్ వర్త్ అని ఎందుకు అన్నానంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటో సెషన్ మొత్తం సీనరీస్ అన్నిటినీ వాడేశారనమాట. జనాలైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము కూడా. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఓవరాల్ లుక్ ఇలా ఉంది. తర్వాత ఇదిగోండి ఇలా స్నో థీమ్ తోటి మనకి స్నో మ్యాన్లు, తర్వాత పెంగ్విన్స్, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆ సీనరీస్ అవన్నీ చూసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అన్నీ కూడా ఇలా పెంగ్విన్స్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా ఈ థీమ్తో ఉంది కాబట్టి కాశ్మీర్ థీమ్ తోటి అంతా కూడా అలా కాశ్మీర్ ఆ స్నో ఫీలింగ్లోనే ఉంది. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇక్కడికి మనం ఎంట్రీ అనమాట. ఇది ఇంకా లోపలికి ఇట్లా వెళ్తుంటే ఇలా మనకి హార్ట్ షేప్లో అన్ని కలర్స్ తోటి ఇలా ఇచ్చేసారు. ఇదిగోండి మా పాప ఇక్కడ ఉంది చూడండి. అది మనం ఇలా ఎంటర్ అవుతుంటే ఇదంతా కూడా ఇలా ఒక్కొక్క హార్ట్ షేప్ ఒక్కొక్క కలర్లో ఇలా పెట్టేశారు. చాలా చాలా బాగుంది చూడ్డానికైతే. నుంచి మనం మెయిన్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోతామండి. అంటే ఇప్పుడు దాకా మెయిన్ ఎగ్జిబిషన్లో లేమా అనుకోవద్దు. ఇప్పుడు దాకా మనం కాశ్మీర్ థీమ్లో ఉన్నాము. ఇక కాశ్మీర్ థీము ఆ ఫోటోలు అన్నీ అయిపోయినాయి అనమాట అక్కడితోటి. ఇంక ఇక్కడ నుంచి అసలు ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మొత్తం షాపింగ్. పిల్లలైతే ఈ బొమ్మలు, లేకపోతే పెద్దవాళ్ళు అయితే బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా ఇంకా అలా చూసుకుంటూ అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఆ థీమ్లో ఆ ఫొటోస్ అవన్నీ ఎండ్ చేసేసి ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ ఇది చూసాము. కొంచెం అంత నాకేం అనిపించలేదు, సో ఏం తీసుకోలేదు. కానీ మన చిన్నప్పటి నుంచి కూడా ఎగ్జిబిషన్ అంటే బాగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇవి బ్యాంగిల్స్ ఇవన్నీ కదా. ఈ స్టాల్ అయితే ఎక్కడున్నా కానీ నేను అక్కడికి వెళ్ళిపోతానండి. ఎన్ని ఉన్నా కానీ ఎగ్జిబిషన్లో ఉంటే అవి చూడడం అంటే బాగా ఇష్టం నాకు. ఒక రకంగా ఇవన్నీ కూడా బ్యాంగిల్స్, అవి దండలు ఉంటాయి కదా, వీటిని ఎస్పెషల్లీ పక్కా తెలుగులో చెప్పాలంటే పూసల దండలు అంటారు ఎగ్జిబిషన్లో. సో ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్లో చూస్తున్నవే. అందుకనే ఈ స్టాల్ ఎక్కడున్నా సరే నేను వెతుక్కుంటూ వెళ్ళి కొనకపోయినా అలా చూస్తానన్నమాట. స్టిక్కర్స్ అలాంటివి కొన్ని తీసుకున్నాం. మా పాప అయితే కొన్ని కీ చైన్స్ కూడా తీసుకుంది. మా సిస్టర్ అయితే ఇవి టమాటా వడియాలంటారు కదండి, అవి దానికి చాలా ఇష్టం అన్నమాట తనకి. అవి తీసుకుంది. దాని తర్వాత ఇది చూడండి, ఇది బాగుంది. ఏంటంటే అక్కడ 3 minutes మనం ఆ రాడ్ని హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట.
3 మినిట్స్ ఉంటే మనకి 300 ఇస్తారంట, లేదంటే 50 రూపీస్ టికెట్. నేను 3 మినిట్స్ అయితే వీడియో షూట్ చేయలేదండి. ఎక్కడ మా పాప అసలు ఎక్కడన్నా నుంచుని వీడియో షూట్ చేస్తుంటే రామమ్మి ప్లే జోన్కి వెళ్ళిపోదాం అని ఒకటే ప్రాణం తీసింది. కానీ అక్కడ వాళ్ళని అయితే అడిగాము, ఎవరన్నా ఇప్పుడు దాకా హోల్డ్ చేశారా అంటే ఎవ్వరు లేరని చెప్పారు. అందుకని చెప్పేసి ఒక 1 మినిట్ అలా తీసేసి నేను వెళ్ళిపోయాను అనమాట అక్కడి నుంచి. అదిగోండి ఇప్పటికే మా పాప వెయిట్ చేసేస్తుంది. తర్వాత ఇది పికిల్ మార్ట్లోకి వచ్చామండి. రాజస్థానీ పికిల్ మార్ట్ అంట. దాంట్లో లెమన్ తీసుకున్నాము, లెమన్ అండ్ చిల్లీ. అసలు ఏం బాగాలేదన్నమాట, అదొక రకమైన స్మెల్ కూడా వచ్చింది. అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ఎగ్జిబిషన్ అంతా ఫుల్ జనాలు, సండే కదా, ఫుల్ రష్ ఉన్నారనమాట. ఏ స్టాలు ఖాళీ లేదు, అన్నీ కూడా పిల్లలు అసలు అన్నీ మాకు కావాలన్నట్టు ఫుల్ ఉన్నారు. తర్వాత ఈ గేమ్ ఒకటి చిన్నప్పటి నుంచి ఆడుతున్నాము, ఎప్పుడైనా మంచి ప్రైజ్ వచ్చుద్దేమోనని. ఎప్పుడు రాలా, ఇప్పుడు మా పాప కూడా ట్రై చేసింది. 50 రూపీస్కి 10 రింగ్స్ ఇచ్చారనమాట. అసలు ఒక్కడు కూడా పడలేదండి. 200 రూపీస్కి ట్రై చేసాం కానీ అసలు ఏమి ఒక్కడు కూడా పని జరగలేదు. అది వేస్ట్, ఇంకా 50 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి. ఇంకా అట్లా ఫుడ్ స్టాల్ మంచిగా మంచూరియా. అసలు ఎగ్జిబిషన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి, పెద్ద అప్పడం. ఆ అప్పడం మాత్రం మా చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్లో అలాగే ఉంది. ఇదిగోండి ఆ స్టాల్ దగ్గర ఎంతమంది ఉన్నారంటే అప్పడాల కోసం ఫుల్ వెయిటింగ్. ఇది మాత్రం ఏ స్టాల్ పెట్టినా పెట్టకపోయినా కానీ ఈ అప్పడం స్టాల్ మాత్రం ఖచ్చితంగా పెడతారు. మళ్ళీ పైగా కొనుక్కుని చాలామంది, ఇలా కాకుండా వాళ్ళు ఇంట్లో ఫ్రై చేసుకోవడానికి విడిగా అప్పడాలు కూడా కొనుక్కున్నారు. తర్వాత బజ్జీలు కూడా చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి ఇష్టమైన జోన్కి వచ్చేసామండి, అదే ప్లే జోన్. ఎగ్జిబిషన్లో పిల్లలు వెయిట్ చేసేది, మనం ఎంత షాపింగ్లో ఉన్నా ఏం చేసినా మనల్ని చిరాకు పెట్టి ఇక్కడ దాకా ముందు వెళ్దాం పద అని తీసుకొచ్చేది మట్టుకి ఈ సెక్షన్ దగ్గరికే. ఇదిగోండి మా పాప అసలు ఇక ఈ ప్లే జోన్ ఉంది అంటే ఎక్కడైనా సరే ఇక మన అండర్లో ఉండదు, ఎగిరేస్తుంది. చూడండి జెయింట్ వీల్ కూడా ఎక్కారు. మా సిస్టరు మా పాపను మా బాబు అలా వేరే వాళ్ళ బాబు అలా తీసుకెళ్ళాం అనమాట. జెయింట్ వీల్ కూడా ఎక్కేశారు. నాకు కొంచెం భయం, అందుకే నేను ఎక్కలేదు. సో జెయింట్ వీల్ ఎక్కేసి అదిగోండి మా పాప హాయ్ చెప్తుంది చూడండి. ఒకప్పుడు జెయింట్ వీల్ టికెట్ 70, 80 అలా ఉండేదండి. ఇయర్లీ 100, ఇప్పుడైతే ప్రజెంట్ 100. తర్వాత ఎందుకంటే అదంతా పిల్లలకి ఇష్టమైన సెక్షన్ కదా, అవి మాత్రం ప్రైసెస్ అలా అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే మళ్ళీ రోలర్ కోస్టర్ అనో ఏదో వెళ్ళింది. మళ్ళీ వద్దమ్మా ఇంకా చాలంటే కూడా ఆగదు. ఇక మనం 2000 తీసుకెళ్ళి 3000 తీసుకెళ్ళినా అయిపోతుంది ఈ ప్లే జోన్లోనే. అదిగోండి ఎక్కి వెయిట్ చేస్తుంది అందరి కోసం. వాళ్ళు ఫుల్ అయ్యేదాకా కూడా దాంట్లోనే కూర్చోబెట్టి ఉంచారనమాట. అంతా అయిన తర్వాత ఒక 10 రౌండ్స్ వేశారు 80 రూపీస్కి. ఇది కొంచెం పర్లేదు, 80 రూపీస్ తీసుకుని ఒక 10 రౌండ్స్ అన్నా వేశారనమాట. సో అలా ఎంజాయ్ చేసేసి మొత్తం కొంత మనీ వదిలించుకొని మా పాపతోటి అలా వచ్చేసాం అనమాట. ఇదంతా మనకి బయటికి వెళ్ళిపోయేవే అంతా కూడా. ఇంకా ఇది చూడండి, ఇక్కడ కూడా ఈ మసాలాలు ఒకటి నేను చాలా ఎగ్జిబిషన్లో తీసుకున్నా. అదేంటంటే మసాలా పౌడర్లా ఉంటుంది, దాన్ని మనం గోబీలో అలా రెడీమేడ్గా మిక్స్ చేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా తీసుకున్న ఒకటి బాగుంటుంది. ఇంకా ఎగ్జిట్ అయిపోయామన్నమాట. మొత్తానికి ఎగ్జిబిషన్ ఇలా ఎంజాయ్ చేసాము. మా పాపతోటి మా సిస్టర్ తోటి ఇలా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఎగ్జిబిషన్ అయితే వర్త్ అండి. కర్నూలులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి, చాలా చాలా బాగుంది. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.